హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 6th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్ణ సంఖ్యలు ఐ లేదా జెడ్ చేత సూచిస్తాం. పూర్ణాంకాలకు రుణపూర్ణ సంఖ్యలను కలిపిన పూర్ణ సంఖ్యలు అవుతాయి. పూర్ణాంకాలు అంటే ఏంటి? 0, 1, 2, 3 7. వీటికి రుణ సంఖ్యలను యాడ్ చేస్తే పూర్ణ సంఖ్యలు అవుతాయి. పూర్ణ సంఖ్యల్లో 0 ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ అనేది నష్టము, సముద్రం లోతు, అల్ప ఉష్ణోగ్రత. పాజిటివ్ అనేది లాభము, సముద్రం ఎత్తులో, అధిక ఉష్ణోగ్రతలో వాడతాము. వీటి యొక్క ఆర్డర్ -3 <, -2 <, -1 <, 0 <, 1 <, 2 <, 3. అంటే సున్నాకు కుడివైపున పోయే కొలది వాటి విలువ అనేది పెరుగుతుంది, సున్నాకు ఎడమ వైపున పోయే కొలది వాటి విలువ అనేది తగ్గుతుంది. ఎగ్జాంపుల్ -3 <, -2 కన్నా -2 అనేది పెద్దది. పూర్ణ సంఖ్యల సంకలనం అంటే ఏ రెండు పూర్ణ సంఖ్యల సంకలనం అంటే ఏ రెండు సంఖ్యల యొక్క సంకలనం 0 అవుతుందో అవి ఒకదానికొకటి సంకలన విలోమంగా ఉన్నాయని అర్థం. అంటే ఏ రెండు పూర్ణ సంఖ్యలు అంటే +3 -3 వీటిని యాడ్ చేస్తే 0 వచ్చింది. ఇప్పుడు సంకలనానికి విలోమం ఏంటిది? మైనస్. ఇప్పుడు సంకలనానికి విలోమం ఏంటిది? మైనస్. కాబట్టి ఇది ఒకదానికొకటి సంకలన విలోమంగా ఉన్నాయని అర్థం. ఏ రెండు పూర్ణ సంఖ్యల యొక్క సంకలనం అంటే ఈ రెండు సంఖ్యల యొక్క సంకలనం ఏమిటి? 0 అవుతుంది. అవి ఒకదానికొకటి సంకలన విలోమంగా ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఒకదానికొకటి సంకలనానికి విలోమంగా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు అనేది సంకలన విలోమంలో ఉన్నాయని, సంకలన అంటే ప్లస్, విలోమం దీని యొక్క ప్లస్ యొక్క విలోమం ఏంటి? మైనస్. ఇవి రెండు ఒకదానికొకటి సంకలన విలోమంగా ఉన్నాయని అర్థం. రెండు ధన సంఖ్యలను యాడ్ చేస్తే ధన సంఖ్య అవుతుంది ప్లస్, రెండు రుణ సంఖ్యలను యాడ్ చేస్తే మైనస్లు. వచ్చిన ఆన్సర్ మైనస్లో ఉంటుంది అన్నట్టు. ఒకటి రుణ లేదా ఒకటి ధన, వీటిని యాడ్ చేస్తే ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, 0 కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు ధన సంఖ్యలను యాడ్ చేస్తే 5 వచ్చింది. రెండు రుణ సంఖ్యలను యాడ్ చేస్తే -5. ఎట్లా అంటే ఇప్పుడు -2 -2 +3 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -3. రెండు రుణ సంఖ్యలను యాడ్ చేయాలంటే ఫస్ట్ యాడ్ చేయాలి. 3 ఉన్న 5ను యాడ్ చేస్తే 5 వచ్చింది. మైనస్ అనేది గుర్తు పెట్టుకోవాలి. ఒకటి రుణ ఒకటి ధన ఉంటే ఫస్ట్ తీసేయాలి. తీసేస్తే ఇప్పుడు 4 నుంచి 3 తీసేస్తే ఎంత? 1. పెద్దదానికి ఏ గుర్తు ఉంటే ఆ గుర్తు పెట్టాలి. ఇప్పుడు 4 పెద్దది కాబట్టి 4కి ఏమున్నది? మైనస్ ఉన్నది, మైనస్ గుర్తు పెట్టాలి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఫస్ట్ తీసేయాలి. ఇప్పుడు 5 నుంచి 3 తీసేస్తే ఎంత? 2. పెద్దదానికి ఏ గుర్తుంటే అది పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ 4కు మైనస్ ఉన్నది కాబట్టి మైనస్ పెట్టినాం, ఇక్కడ 5కి ప్లస్ ఉన్నది కాబట్టి ప్లస్ పెట్టినాం. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఫస్ట్ తీసేయాలి. 0 వచ్చింది. 0కు ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ఒకటే. 7 యొక్క సంకలన విలోమం అంటే సంకలనానికి ఇప్పుడు 7 ఏమున్నది? పాజిటివ్లో ఉన్నది. సంకలనానికి విలోమం ఏంటిది? నెగిటివ్ -7. వీటి మొత్తం 0 అవుతుంది. ఇవేంటి? ఒకదానికొకటి సంకలన విలోమంలో ఉన్నాయని అర్థం. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే వాటి యొక్క సంకలనం ఎప్పుడైనా 0 అవుతుంది. ఇప్పుడు రెండు ధన సంఖ్యలను ఇంటూ చేస్తే ధన సంఖ్య అవుతుంది. అంటే 2 × 3 ఎంతది? 6 అవుతుంది. రెండు రుణ సంఖ్యలను ఇంటూ చేస్తే పాజిటివ్ అవుతుంది. 4 × 2 = 8 పాజిటివ్లో ఉంటుంది. ఒకటి ధన ఒకటి రుణ, వీటిని ఇంటూ చేస్తే ఆన్సర్ అనేది మైనస్లో ఉంటుంది. ఇప్పుడు 4 × 3 ఏంటిది? 12. మనం ఇంటూలో గుణకారంలో డైరెక్ట్ ఇంటూ చేస్తాం. 4 × 3 12 మైనస్ గుర్తు పెడతాం. అదే మనం యాడ్ చేసేటప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఫస్ట్ తీసేసి పెద్దదానికి ఏ గుర్తుంటే ఆ గుర్తు పెట్టాలి. ఇక్కడ ఇంటూలో డైరెక్ట్ ఇంటూ వేసి పెద్దదానికి ఏ గుర్తు అనేది అవసరం లేదు, డైరెక్ట్ మైనసే పెట్టాలి.
ఇంటూలో గుణకారం చేసేటప్పుడు ఫస్ట్ ఇంటూ చేసి పెద్దదానికి ఏ గుర్తు అనేది అవసరం లేదు, డైరెక్ట్ మైనస్ పెట్టాలి. అదే యాడ్ చేసినప్పుడు తీసేసి పెద్దదానికి ఏ గుర్తుంటే అది పెట్టాలి. ఇప్పుడు రెండు ఒక దగ్గరనే రాసినాం, మీకు కన్ఫ్యూజ్ ఉంటే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ అనేది పాజిటివ్ ఉంటుంది. రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ అనేది పాజిటివ్ అవుతుంది. రెండు రుణ సంఖ్యలను యాడ్ చేస్తే రుణ సంఖ్య అవుతుంది. ఇప్పుడు రెండు రుణ సంఖ్యలను యాడ్ చేస్తే -2 ప్లస్ ఇంటూ మైనస్ -3. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ఫస్ట్ యాడ్ చేయాలి, యాడ్ చేసి మైనస్ గుర్తు పెట్టాలి. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. ఇది కూడే విధానంలో ఒకటి ప్లస్ కావచ్చు, లేకపోతే మైనస్ కావచ్చు, లేకపోతే 0 కావచ్చు. ఇప్పుడు రెండింటిని ఒకటి ధన ఉన్నది, ఒకటి రుణ, వీటిని యాడ్ చేస్తే అంటే ఒకటి ధన రుణ ఉంటే తీసేయాలి, తీసేస్తే 1 వచ్చింది. పెద్దదానికి ఏ గుర్తుంటే అది పెట్టాలి. ఇది కూడడంలో పెద్దదానికి ఏ గుర్తుంటే ఫస్ట్ తీసేయాలి, పెద్దదానికి ఏ గుర్తుంటే అది పెట్టాలి. ఇది గుణకారంలో అయితే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే డైరెక్ట్ ఇంటూ చేసి పెద్దదానికి ఏ గుర్తు అనే అవసరం లేకుండా డైరెక్ట్ మైనస్ పెట్టాలి. ఇది యాడ్ చేసే దాంట్లోనో తీసేసి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే డైరెక్ట్ తీసేసి పెద్దదానికి ఏ గుర్తుంటే అది పెట్టాలి. పూర్ణ సంఖ్యల వ్యవకలనం అంటే ఒక పూర్ణ సంఖ్య నుండి మరొక పూర్ణ సంఖ్యను తీసివేయడం అంటే తీసివేయబడిన సంఖ్య యొక్క సంకలన విలోమాన్ని కలపడమే. అంటే ఇప్పుడు 3 నుంచి -4ను తీసేయాలి. 3 నుంచి -4ను తీసేయాలి అంటే మధ్యలో మైనస్ గుర్తు పెట్టాను. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమైతే ప్లస్ 3 + 4 ఏమైతే 7 అయింది. అంటే ఒక పూర్ణ సంఖ్య నుండి మరొక పూర్ణ సంఖ్యను తీసివేయడం అంటే ఈ తీసివేయబడిన సంఖ్య యొక్క సంకలన విలోమాన్ని దీనికి యాడ్ చేయడం అన్నట్టు. ఇప్పుడు -4 యొక్క సంకలన విలోమం ఏంటిది? +4. ఈ +4 అనేది దీనికి యాడ్ చేయడం. ఒక పూర్ణ సంఖ్య నుంచి ఇంకొక పూర్ణ సంఖ్యను తీసివేయడం అంటే ఈ తీసివేయాల్సిన సంఖ్య యొక్క సంకలన విలోమాన్ని దీనికి యాడ్ చేయడం. ఇప్పుడు తీసివేయబడిన సంఖ్య ఏంటిది? -4. -4 యొక్క సంకలన విలోమం ఏంటిది? +4. ఈ +4 అనేది ఈ 3కి అనేది యాడ్ చేయడం. కాబట్టి డైరెక్ట్ 7 రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3,4 ఉన్నదనుకో, ఒక పూర్ణ సంఖ్య నుంచి ఇంకో పూర్ణ సంఖ్యను తీసివేయడం. ఇప్పుడు 3 నుంచి 4ని తీసేయడం అంటే ఒకటి ప్లస్ ఉన్నది మైనస్ ఉన్నది కాబట్టి డైరెక్ట్ తీసేసి పెద్దదానికి ఏ గుర్తున్నది? మైనస్ ఉన్నది కాబట్టి మైనస్. ఒక పూర్ణ సంఖ్య నుంచి ఇంకో పూర్ణ సంఖ్యను తీసివేయడం అంటే ఇప్పుడు ఈ తీసివేయబడిన సంఖ్య యొక్క సంకలన విలోమం ఏంటిది? -4. ఇది ప్లస్లు ఉన్నది కాబట్టి -4 వస్తుంది. ఈ -4ను దీనికి కలపడమే. ఇప్పుడు -4 అనేది 3కి కలపడం. కలిపితే ఏమవుతుంది? 3కి 3 రాసినాం, ప్లస్ ఇంటూ మైనస్ -4. 3 - 4 -1. ఇట్లా ఒక పూర్ణ సంఖ్య నుంచి ఇంకో పూర్ణ సంఖ్యను తీసివేయడం అంటే ఈ తీసివేయన సంఖ్య యొక్క సంకలన విలోమాన్ని కలపడం. దీని యొక్క సంకలన విలోమం అంటే ఇప్పుడు ప్లస్ ఉంటే మైనస్ ఉంటే +4 అవుతుంది, +4 ఉంటే -4 అవుతుంది. ఈ -4నే ఈ 3కి యాడ్ చేయడం అని అర్థం అన్నట్టు. థ్యాంక్స్ ఎవరివన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో భిన్నాలను చూద్దాం.